యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. కన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నడు
మన రాకేశంలో. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు. ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు. మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకొన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు. పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు. నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం. నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. ఒక మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు. అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు. అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు. ఒక కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు. సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు. ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు. మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకొన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు. పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు. నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం. నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. ఒక మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది.
యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు అంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు స్వర్గీయ గడ్డం రాజన్న మాజీ సర్పంచ్ గారి కాంస్య విగ్రహంకు వచ్చినటువంటి ముఖ్య అతిథి మరియు ఆవిష్కర్త పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గౌరవ అతిథి ధనపాల్ సూర్యనారాయణ గారు, రాజన్న గారి కుమార్ పల్లెగంగారెడ్డి గారు జాతీయ పస్ బోర్డు చైర్మన్, రాజన్న గారి కుమారుడైనటువంటి రమేష్ రెడ్డి గారు విడిసి అధ్యక్షులు, గ్రామ ప్రజలారా అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాడు మన గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే అది మన రాజన్న గారు గ్రామానికి చేసిన సేవలు, వారు పరిచయం చేసినటువంటి సీడ్ విత్తనాలు, మరి ముఖ్యంగా చెప్పాలంటే 1985లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనము ఒక చరిత్ర. అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు అభినందించడం జరిగింది. వీరిని 93లో కోట్ల వివేభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆదర్శ రైతుగా సన్మానించడం జరిగింది. వారు ఈ అంకాపూర్ గడ్డ మీద పుట్టడము మనం చేసుకున్నటువంటి అదృష్టము. వారు మంచి విజనున్న నాయకుడు. వారు విద్యారంగంలో కూడా ముందు చూపుతో వారి కుమారుని చాలా విషయాల్లో వారి నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నాకు చాలా సందర్భాల్లో వెన్నుపోటుగా వెన్నంటి ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి అంకాపూర్ మాజీ సర్పంచ్, ఈ గ్రామానికి దిక్సూచి. ఈరోజు ప్రపంచ పటంలో అంకాపూర్ అనే పదానికి దశ దిశల ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఆ దార్శనికుడు, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు ధనపాల్ సూర్యనారాయణ గారికి మరియు పల్లె దేవన్న కొడుకు పైడి గంగారాం కొడుకులమైన ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నా సోదరుడు పల్లె గంగారెడ్డి గారికి, మా బామ్మర్ది రమేష్కు మరియు నా సోదరుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడైన పెద్దల గంగారెడ్డి గారికి,
మరియు ఈ గ్రామ మా మామ సాబ్ స్థాపించిన వీడీసీకి ఈరోజు ప్రెసిడెంట్ అయిన సల్లమోహన్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా అంకాపూర్ గ్రామ ప్రజలు, మరి ముఖ్యంగా మామతోని సహచర్చలు చేసి రాజకీయాలు చేసిన మా ఎంపీ గంగారాం బావ కావచ్చు, లేకపోతే మా ఎస్ఐ గోవింద్పేట్ మాజీ సర్పంచ్ మా ఎస్ఐ గంగారెడ్డి గారు కావచ్చు. అసలు ఈరోజు ఈ అంకాపురం ఉనికి దశ దిశల వ్యవసాయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, లేదు సేవా రంగం కావచ్చు, లేకపోతే ఆధునిక వసతులు విరసిల్లుతున్న ఈ అంకాపూర్ గ్రామానికి ఒక చదువు సంధ్య లేని ఒక దార్శనికుడు వేసిన బీజం. కొందరికి ఇష్టం లేకున్నా ఆ రోజు సర్పంచ్ అయిండు 70ల, కొందరికి ఇష్టం లేకుండా నేను శాసనసభ్యుడికైనా. కానీ ఆ కొందరికి ఇష్టం లేకుండా మా మామ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. ఇంకొందరికి ఇష్టం లేకుండా నేను ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. మొత్తానికి మాకు ఈ నేలంటే ప్రాణం, మాకు ఈ గడ్డ అంటే ప్రాణం మా కుటుంబానికి. ఈరోజు 200 కోట్ల స్కూల్ తీసుకురాగలిగారు. 200 కోట్లు. అది అంకాపూర్ గడ్డం రాజన్న మేనల్లుడు పైడి రాకేష్ రెడ్డికి సాధ్యమైంది. అది ఈరోజు కొందరికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దయచేసి ఆ కడుపులున్న కూర్చొని తీసేసుకోండి. మా కిన్నీలంటే బాగా ప్రాణం. మీరు అద్దన్నా ఆయన అంతా ఊరుకో నల్లలు చూపించిండు, నల్లల ట్యాంక్ కట్టించిండు, రోడ్లు వేయించిండు. మీరు ఏడిచినా మీ ఊర్లో 30 ఫీట్ల రోడ్లు చేసిండు. మీ గురించి ఆలోచించండు, మీ బిడ్డల గురించి ఆలోచించండు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఎక్కడున్నాయి? ఒక్క ఇల్లు చూపించండి. 30 ఏళ్ళ ఒక ఇల్లు. మళ్ళీ ఆయన అల్లుడు వచ్చి నేను వచ్చినాక ఇది రోడ్డు మీద ఇల్లు ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ మంది ఇల్లు 30 ఏళ్ళ తర్వాత. మాకు ఈ ఊరంటే ప్రాణం. మీరెందరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా ఈ గ్రామాన్ని మాత్రం మా మామ దేశంలో నిలబెడితే నేను ప్రపంచంలో నిలబెడితే ఈ అంకాపూర్ గ్రామాన్ని రాసి పెట్టుకోండి. చెప్పడం మీరు పుట్టడము, బతకటము, చావటం, అందరూ పుడతారు, అందరూ ఉంటారు, అందరు చేస్తారు. సచ్చినాక ఇట్లా ఇగో ఇదే విగ్రహం. ఏం పనులు చేసినాం అన్న దాని దగ్గర ఇట్లా విగ్రహాలు పెడతారు. లేకపోతే పుట్టామా, పెరిగామా, శరీరం కలిసిపోయామా, ఎన్నొత్తులు మురుస్తాం ఆస్తులను చూసి. ఏదో ఒక రకంగా గ్రామానికి దయచేసి ఈరోజు చెప్తున్నాను, మాకు ఈ ఊర్లో చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు మా మామ వచ్చిన తర్వాతనే 2 క్లాసుల విధానం మానేసిండు. దళితులను దగ్గర తీసుకున్నాడు. గ్రామానికి కావాల్సిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఒక్కటి కాదు ఆయన చేసింది. ఈరోజు 19 రెడ్డిలందరికీ తెలలా. అంకాపూర్ సర్పంచ్ లేకపోతే అది ఇరిగేషన్ నుంచి ల్యాండ్ రాదు. అంత దూరదృష్టి. అన్ని కులాలని ఆర్మూర్ ఏరియాలో మొట్టమొదటి సర్వసమాజ అన్ని కులాలకు ప్రాతినిధ్యంలో ఒక విజనరీ అతను. అభివృద్ధి ఒకవైపు, ఇంకొకటి చెప్పాలి. మా మామ జస్ట్ రావు గోపాల్ అభివృద్ధి ఒకవైపు. ఎందుకు చేసి కొన్ని సౌకర్యాలు కల్పించాడు. అన్ని సరదా నాటకాలు కావచ్చు, డ్రామాలు కావచ్చు, కొద్దిగా మందు కావచ్చు, మాట కావచ్చు, ఇవన్నీ అంటే సరదా మనిషి. తను మాట్లాడితే ఒక గమ్మత్తు, తను మాట్లాడితే ఒక వరుస. కాబట్టి అట్లాంటి ఒక మహాభావుడు ఈరోజు అయిన ఆశయాలని పుణికిపుచ్చుకొని ఈరోజు చెప్తున్నారు. 50 ఏళ్ళలో ఎవరు పట్టించుకోలేదు. అంకాపూర్కి హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. 3 కోట్లు పెట్టి హాస్పిటల్. 50 ఏళ్ళు అయింది. ఆ రెడ్డి వచ్చిండు, ఈ రెడ్డి వచ్చిండు, సంతోష్ రెడ్డి సంకల్ నాకిండ్రు, ఆ రెడ్డి నాకని ఏం చేసిండ్రు? ఏ రెడ్డిలు ఏం చేశారు? అంకాపూర్కు ఏ రెడ్డిలు ఏం చేశారు? సంతోష్ రెడ్డి ఏం చేశారు? అందరు రెడ్డిలు ఏం చేశారు? అక్కడ ఉన్న శాసనసభ్యులందరూ ఏం చేశారు? ఇంత ఆదర్శ గ్రామం. 3 కోట్ల హాస్పిటల్, ఒకవైపు స్టేడియం శాంక్షన్ చేయించిన, ఒకవైపు పార్క్ శాంక్షన్ చేయించిన, ఒకవైపు డబుల్ బెడ్రూమ్లు 92 కంప్లీట్ అయిపోతున్నాయి, ఇంకొక 50 ఇమీడియట్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఊరు మీద మాకున్న ప్రేమ,
ఎన్ని ఇబ్బందులు పడ్డా ఈ ఊరిని కేసీఆర్ బంగారు తెలంగాణ వేసిండో లేడో కానీ పైడి రాకేష్ రెడ్డి మాత్రం బంగారు అంకాపూరి వేసి పెడుతుంది, రాసి పెట్టుకోండి. కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని ప్రేమించినట్లు మమ్మల్ని ప్రేమించండి. మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాం. ఇది రాజకీయ వేదిక కాదు. కానీ ఆయనతో ఎన్నో సహాయాలు పొందిన వాళ్ళు 10 మంది కనబడుతున్నారు, కొద్దిమంది తప్ప. ఊరందరికి సహాయపడ్డాడు. అతనితో సహాయం పొందిన పేర్లతో సమాజం చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర మీరు ఆయన ఇంట్లో మీరు నాకు తెలుసు ఎవరు ఎన్ని సహాయ సహకారం. ఈరోజు చాలా మంది ఇంత 3 అంతస్తుల బంగ్లాలు, ఎన్ని రకాల కార్యక్రమాలు. అప్పుడు అంకాపూర్ దొరగారు నొప్పించి గడి కావచ్చు, బడి కావచ్చు, పెద్దగుండ కావచ్చు. మా ఎన్పి గంగారాం బాగా తెలుసు. రాజకీయ వైరుధ్యం ఉండొచ్చు, వాళ్ళ మధ్యన ప్రేమ ఉండేది. కాబట్టి దయచేసి మనుషులుగా ప్రేమ కూడా పెంచుకోవాలి. ఏమో మేము రావట్లేదా? అవసరమైతే మీరు కోరుకున్న ఆడకట్లం పుడతాం మళ్ళీ జన్మలు. అదే ఆడకట్ల పుట్టడమే ఇబ్బంది అయితే. కాబట్టి ఎవరేం చేసినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ఆపలేం. గడ్డం రాజన్న సేవలు ఈ ఊరు మర్చిపోదు. ఒకవైపు అదేంటి అరుగుల్ రోడ్ వైపు దళితుల కాలనీ కావచ్చు, ఇటు బీసీ కాలనీ కావచ్చు, వేలాది మంది ఆయన పేరు తీసుకొని సాంత్వన చేస్తున్నారు. కాబట్టి కొందరు అతన్ని చిన్న చూపు చూసినంత మాత్రాన అతని పెద్ద పేరు చిన్న కాదు. కాబట్టి మీరు కూడా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఉన్నామని కాకుండా కొద్దిగా గొప్ప సమాజం పట్ల ఆలోచించండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంతమంది వచ్చి మా కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులుగా భావించి, ఈరోజు మాకు దుఃఖం ఉంది కొద్దిగా. ఎందుకంటే మా మామ నేను ఎలక్షన్లో పోటీ చేస్తే తన కొడుకు అమెరికాలో ఉన్నగానే తన కొడుకుగా భావించి రోజు 5 గంటలకు వచ్చి కూర్చునేవాడు. మా అల్లుడు కోటేంటి అది కన్న ప్రేమ, అది రక్తబంధం, అది పేగు ప్రేమ. అది కొనుక్కుంటే రాదు, వెతుక్కుంటే దొరకదు. కాబట్టి కొద్దిగా ఉంటుంది. తన చేసిన పనులు గుర్తించాలని ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఈ విలేజ్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ మరియు సర్వ సమాజ్ వాళ్ళు కూడా వీడీసీ కలెక్టర్ గారికి వెళ్ళి మాకు అంకాపూర్లో మాకు చేసిన సేవలకు విగ్రహం పెట్టాలని మనస్ఫూర్తిగా ఉన్నందుకు ప్రతి ఒక్క గ్రామస్తులకు, వీడీసీ సభ్యులకు, రైతు సంఘం సభ్యులకు, అన్ని కులాల సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు మా మామ ఆశయాలు పుణికిపుచ్చుకొని భవిష్యత్తులో కూడా నా ప్రాంతంలో మా మామ అంకాపూర్లో ఇల్లు లేని వాళ్ళని ఇల్లు ఇప్పించినట్టు నేను మొత్తం 90 గ్రామాలల్లో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత గవర్నమెంట్ కొట్లాడి సుమారు ఒక 20,000 ఇల్లు తక్కువనే నాకు మొత్తం 20,000 ఇల్లు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. అన్ని రకాల ఈ 90 గ్రామాలలో ఏవైతే పేదలకు సమస్యలు ఉన్నాయో, ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. ఇప్పుడే కల్లెడ హాస్పిటల్ అయింది, ఆలూరు హాస్పిటల్ అయింది, దేగాం హాస్పిటల్ అయింది, అంకాపూర్ హాస్పిటల్ అయింది, గోవిందపేట హాస్పిటల్ అయింది, నిన్నగాక మొన్న నందిపేట హాస్పిటల్ శాంక్షన్ అయింది, దొంకేశ్వర్ల కాలేజ్ శాంక్షన్ చేయించిన. ప్రతి సమస్య మా మామ కన్నా 1000 రేట్లు ఎక్కువ పనిచేసి వీర్రా గడ్డం రాజన్న అల్లుడని నేర్పించుకుంటారని మీ వచ్చినందరికీ మళ్ళీ ఒక్కసారి నమస్కారం తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, బోలో భారత్ మాతాకి. గడ్డం రాజన్న వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ప్రారంభించిన మరియు ఈ వేదికకు అధ్యక్షతగా వహిస్తున్న మా సోదరుడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి, జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు చైర్మన్ పల్లి గంగారెడ్డి గారికి, పెద్దలు గంగారెడ్డి గారికి, మరియు ఈనాటి కాంస్య విగ్రహ ఏదైతే గడ్డం రాజన్న గారి భోజనాలు ఇంకా స్టార్ట్ చేయలే, దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టాల. ఒక 10 నిమిషాలు రమేష్ గారికి, మోహన్ గారికి, వేదిక ముందున్న పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులకు మరియు గడ్డం రాజన్న గారి కుటుంబ సభ్యులకు, అంకాపూర్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు.
ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక రాజన్న గారి చరిత్ర చెప్పాలంటే బుక్ రూపంగానే ఉందంటే ఈరోజు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్ ఇండియాలో కానీ నిజంగా చెప్పాలంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అంకాపూర్ గ్రామం అంటే ఒక గుర్తింపున్న గ్రామం. రైతుల దాని వెనుకున్న కృషికి రాజన్న గారి స్ఫూర్తి, రాజన్న గారు చేసిన సేవలు ఎవరో మర్చిపోలేము. విగ్రహం పెట్టడం అంటే ఒక గొప్ప వ్యక్తుల విగ్రహం పెడతారు. తప్పకుండా ఆ గొప్ప వ్యక్తుల వరుసలో గడ్డం రాజన్న గారు ఉంటాడు. విగ్రహం చూసినప్పుడు అలా ఏంటిది ఎందుకు పెడతారంటే విగ్రహాలు ఒక స్ఫూర్తి రావాలి. వారు చేసిన పనులు కూడా అక్కడ శిలాఫలకాలు ఓపెన్ చేయడం జరిగింది. అవి చూసినా కానీ అవి చదివినా కానీ రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్. నిజంగా అంత గొప్ప వ్యక్తి రాజన్న గారి మేనల్లుడు మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు కూడా రాకేష్ రెడ్డి గారు కూడా అంత గొప్ప వ్యక్తికి అదే వరుసలో అంకాపూర్ గ్రామానికి రాజన్న గారికి గ్రామం అవకాశం ఉండే. తన ఎమ్మెల్యే 90 గ్రామాలకు ఆయన బాస్. తప్పకుండా ఆ శక్తి సామర్థ్యాలు రాకేష్ రెడ్డి గారికి ఉంటాయి. తన ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గం కూడా ఏదైతే అంకాపూర్ అభివృద్ధి చెందిందో మొత్తం నియోజకవర్గం అభివృద్ధి కూడా తన కృషి చేస్తాడని అభివృద్ధి చేస్తాడని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు రాకేష్ రెడ్డి గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. ఈనాటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఈనాటి విగ్రహావిష్కరణ చేసుకున్నటువంటి ఒక మహనీయుడికి మేనల్లుడుగా ఈ ఆర్మూర్ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు పైడి రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు గంగారెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు రమేష్ రెడ్డి గారికి, మన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, కార్యదర్శి సాగర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, గ్రామస్తులకు, సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్సుమాన్య తెలియజేసుకుంటూ, సర్పంచ్ బాబుతో ఉన్నటువంటి అనుబంధం నాతోని కాదు, మా బాబుతోని చాలా తనకు ఎక్కువ అనుబంధం. వాస్తవంగా నేను పార్టీ దగ్గర ఉన్నప్పుడు 10-12 సంవత్సరాల వయసు నాది. అప్పుడే తను రెగ్యులర్గా మా బాబు దగ్గరికి ఇంటికి వచ్చేవాడు. మా బాబు కూడా తన సర్పంచ్ ఉన్న సందర్భంలో తను కూడా వార్డు మెంబర్ కాబట్టి రెగ్యులర్గా ఏది ఉన్నా కానీ తనతో మాట్లాడడానికి మా ఇంటికి వచ్చేవాడు. నేను తర్వాత మా కొత్తింటికి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు మా ఇంటికి రెగ్యులర్గా వస్తుండే. ఆ రోజుల్లో మా బాబుతో కూర్చుని చర్చించుకుంటుండే. తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక విషయాలు చర్చించుకునే వాళ్ళం. తనతో చాలా ఎక్కువ అనుబంధం పెరిగింది. బాబుతో ఉన్న అనుబంధాన్ని దాన్ని నాతో పాటు బాబు కంటిన్యూ చేయడం, ఏదున్నా కానీ నాతో విచారం చేయడం, మా ఇంటికి రావడం, నేను తన ఇంటికి వెళ్ళడం, ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు. తన చనిపోయే కంటే 4 రోజుల ముందు కూడా నాకు
చాలా విషయాలు మాట్లాడడం జరిగింది, అనేక విషయాలు చర్చించుకునే వాళ్ళం. కానీ తన చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఈ గ్రామం ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసిండో మనం అందరం చూసినాం. వీళ్ళు అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక గ్రామ పంచాయతీలు ఆవిర్భవించినాయి. కానీ గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, అధ్యక్షత వహిస్తున్నటువంటి, సర్పంచ్ ఎన్నికైనటువంటి వ్యక్తి ఒక విజన్ ఉండి, ఒక లక్ష్యం ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలా, ఈ గ్రామాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఉంటేనే ఈ అంకాపూర్ గ్రామంలో ఏ రకంగా మన ప్లాన్ ఉందో, ఏ రకంగా రోడ్ల వ్యవస్థ ఉందో మీరు మిగతా గ్రామాల్లో దాన్ని బేరేజ్ వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. చాలామంది కొత్త వాళ్ళు వస్తే గ్రామానికి ఈ గ్రామం ఎంత మోడల్గా ఉంది, రోడ్లు కూడా ముందే మీరు ఏ విధంగా ఈ రకంగా రోడ్లు కూడా మీరు ఏ రకంగా పెట్టుకున్నారనే విషయం చెప్తే అప్పుడు మాకు ఒక సర్పంచ్ ఉండే రాజన్న అని, ఆయనకు ఒక విజన్ ఉండే, గ్రామంలో ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయినా సరే నువ్వు రోడ్డుకు ముందుకు వస్తుంటే ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితి లేకుండే. కాబట్టి ప్రతి రోడ్డు కూడా ఎక్కడ కూడా అడ్డంకు ఆస్కారం లేకుండా అన్ని రోడ్లు కూడా క్లియర్ అయినాయి. ఆయన ఒక విజన్తో పనిచేసింది. కాబట్టి ఈ గ్రామంలో గ్రామ రూపురేఖలు ఆ విధంగా తయారయ్యేటువంటి విషయాన్ని మేము చాలామందికి చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈ గ్రామం అభివృద్ధి చెందడంలో వ్యవసాయ రంగం ఏ రకమైనటువంటి భూమిక పోషించింది, వ్యవసాయ రంగంలో ఏ రకమైనటువంటి ఆధునిక పద్ధతులను తీసుకొచ్చిందో 1976లో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ బైబ్యాక్ ఒప్పందం చేసుకొని బాజ్రా సీడ్ని ఇక్కడ రైతులకు పరిచయం చేసి, ఆ రకంగా పరిచయం చేసిన తర్వాత రైతులకు ఆ రోజుల్లోనే మంచి రేట్ రావడం, వాళ్ళకు చేసినటువంటి కష్టానికి ఫలితం రావడం, ఆ తర్వాత ఎన్ఎస్సి వారు ఈ ప్రాంతంలో బాజ్రా ప్రొడక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి మంచి ఈల్డింగ్ వస్తుంది, రైతులకు కూడా బాగుంది, ఇక్కడ మనం ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రొడక్షన్ చేస్తే మనకు కూడా బాగుంటుందని చెప్పేసి ఎన్ఎస్సి అనేది ప్రభుత్వ రంగ సంస్థ, ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు కూడా రావడం జరిగింది. పైనీర్ కానీ, ప్రోగ్రో కానీ, ఐటీసీ కానీ, బేయర్ కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి. ఆ సంస్థలన్నీ ద్వారా ఈ గ్రామంలో రైతుల కష్టం, వాళ్ళు పడ్డటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి కష్టానికి ఫలితం వచ్చింది. ఈ గ్రామం అభివృద్ధి చెందింది, ఆర్థికంగా రైతులు కూడా మంచి స్థితిలోకి వచ్చిండ్రు. అదేవిధంగా ఒకవైపు వ్యవసాయ రంగం అయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలా, నీడ ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ గ్రామంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా నార్త్లో 3 కాలనీలు కట్టించిండు. వెస్ట్లో రోడ్డు పైన, ఈస్ట్లో అటు కింది కాలనీ, నార్త్లో ముద్దలవ కాలనీ, ఈ సౌత్లో మాత్రం కొంత చెరువు ఉంది కాబట్టి అక్కడ కాలనీకి ఆస్కారం లేకుంటే అక్కడ కూడా ఆస్కారం ఉంటే అక్కడ కూడా కట్టించేవాడు. ఈ గ్రామంలో దాదాపు 3 ప్రాంతాల్లో మంచి కాలనీ నిర్మింపజేసి పేదల కళను సాకారం చేసి పేదల మనసులో కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా పేరు సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో పిల్లలు మంచి ఉన్నత చదువులు చదివితే బాగుంటుంది. అప్పుడు మాకు తెలిసినప్పుడు అనేటువంటి విషయం తను చెప్తుండే, మాకు తెలిసినప్పుడు లచ్చగూడు కొడుకులు ఈ గ్రామం నుంచి అమెరికా వెళ్ళిండ్రు, మనోడు కూడా బాపు అమెరికా పోతుండు ఇప్పుడు అని చెప్పాడు. రమేష్ అమెరికా పోయినప్పుడు కూడా నేను హైదరాబాద్ సెంటర్ చేయడానికి వెళ్ళాను. అమెరికా పోతుండు బాపు, పోయి మంచిగా చదువుకుంటే మనోని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని పంపిస్తారనేటువంటి విషయాన్ని తను చెప్పడం జరిగింది. ఆ రకంగా లచ్చగూడు కొడుకుల తర్వాత రమేష్ తర్వాత ఈ గ్రామం నుంచి దాదాపు ఇప్పుడు ఒక 200 కుటుంబాలు అమెరికాలో కానీ మిగతా యూరప్ కంట్రీలో కానీ స్థిరపడడానికి కారణం ఈ రకమైనటువంటి వ్యవహారం. ఈ రకంగా అనేక విషయాల్లో ఒక ఆదర్శంగా ఉంటుండే. కాబట్టి ఎవరైతే సమాజం కోసం సేవ చేస్తారో, సమాజం కోసం మంచి కోసం పాటుపడతారో వాళ్ళకు చరిత్రలో ఎప్పుడు కూడా పేరు ఉంటుంది. వాళ్ళ ప్రజలకు జ్ఞాపకం చేసుకుంటారు, సమాజం జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు పెద్దలు సూర్యనారాయణ గారు ఒక విషయం చెప్పిండ్రు, అక్కడ విగ్రహం పెట్టుకున్నామంటే ఈ రోడ్డు పై నుంచి ఎవరన్నా ఊళ్ళోకి వచ్చేవాళ్ళు కానీ ఇంకేమన్నా కొత్త వ్యక్తులు వస్తే ఆ విగ్రహం ఎవరిది అని అడుగుతారు. ఎవరిది అని అడిగితే ఆ విగ్రహం ఎవరిది అడిగినప్పుడు ఆయన చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆయన గురించి ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఇంకా వేరే వాళ్ళు కూడా నేను కూడా ఈ రకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే రేపు భవిష్యత్తులో నాకు కూడా మంచి పేరు వస్తుంది, భవిష్యత్తులో ప్రజలను గుర్తిస్తున్నటువంటి ఆస్కారం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్ఫూర్తి పొందినటువంటి నేతలని మనం విగ్రహాలు పెట్టుకుంటాం. కాబట్టి వాళ్ళ విషయాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం మనం ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి తాను చేసినటువంటి గ్రామానికి చేసినటువంటి అనేక సేవల్ని ఇప్పటివరకు స్మరించుకున్నాం.
తను ఎక్కడున్నా తనకు అన్ని రకాలుగా ఆ భగవంతుడు మంచిగా ధైర్యాన్ని వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా మంచిగా ఉంచాలని చెప్పేసి బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. తాత నేను ఎన్నిసార్లు రమ్మన్నా ఇంటికి వస్తలేవు, నాకు నీతో పెగ్గు తాగాలని ఉన్నదో ముచ్చట పెట్టుకుంటా, మరి నువ్వు వస్తలేవు కాబట్టి నేనే మీ ఇంటికి వచ్చిరా అని చెప్పి ఇంత పొద్దున పెగ్గెట్టుగా తాగుతాను తాత, లోపలికైతే రా, లోపల కూర్చోబెట్టి టీ తాగమంటే టీ తాగలేడు, కాఫీ ఇస్తా అంటే కాఫీ తాగన్నాడు. నువ్వు ఎట్లా నాతో తాగుతలేవు కాబట్టి నేనే బాటిల్ పట్టుకొని వచ్చినా అని అమెరికా నుంచి తెచ్చిన ఒక బాటిల్ తీసుకొని వచ్చింది ఇంటికి వచ్చి ఆ బాటిల్ ఇచ్చి, ఈ బాటిల్ నీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఇది పట్టుకొని ఇంటికి రా, మా ఇంటికైనా కూర్చొని మళ్ళీ ఇద్దరం తాగుదామని. ఆ బాటిల్ నేను ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు, తాగలేదు. తన జ్ఞాపకంగా అది ఇప్పటికి అట్లనే ఉంది ఇంటికాడ. ఏదైతే జ్ఞాపకం మర్చిపోతాం, అది ఉంటే అది రాజన్న తాత రోజు నాతో ఉన్నట్టే ఉంటుంది. ఇంకొక చిన్న సంఘటన చెప్తా. ఒకరోజు మేడదపల్లికి మేము బుక్స్ మంచి చదువుకోతున్నాం. రాజన్న తాత, నేను కార్లో ఉన్నాం. రాజాగౌడ్ గారు, ఈ లింగగౌడు వాళ్ళ ట్రస్ట్ అధినేత రాజాగౌడ్ గారు, ముగ్గురం కార్లో పోతున్నాం. పేద పిల్లలకు బుక్స్ పంచడానికి వెళ్తున్నాం. అయితే మెడదపల్లి రోడ్కు కారు ఎక్కంగానే రాజన్న తాత ఒక మాట చెప్పిండు. నాతో చాలా చనువు, సరదాగా ఉంటాడు, జోక్స్ చేస్తాడు. వాళ్ళు, తాత మెడదపల్లికి పోయినాక నువ్వు పరేషాన్ కాకు అని అన్నాడు. ఎందుకు తాత, నేను ఎందుకు పరేషాన్ అయింది, మెడదపల్లి ఊరోళ్ళందరికీ నేను గుర్తు, చిరంజీవి లెక్క నేను పోయి నుంచి నాతో సెల్ఫీలు దిగుతారు అని నేను అన్నా. లేదు లేదు, నువ్వు పరేషాన్ అయ్యే ముచ్చట ఇంకోటి ఉన్నది, అక్కడికి పోయినాక పరేషాన్ కాకు అన్నాడు. అని నాకు అర్థమైతే లేదు, నేనెందుకు పరేషాన్ అవుతా తాత అని చెప్పేసి. చివరికి ఊరు దగ్గరకు పోయినాక ఒక మాట చెప్పిండు, ఇక్కడ బాగా మంది ఆయిల్ వలకరిస్తారు, నన్ను పోయి మీ ఆయికి చెప్పేవు అని అన్నాడు. నేను వాళ్ళ నుంచి నవ్వడం స్టార్ట్ చేసిన అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా నవ్వుతూనే ఉన్నా. సో ఇట్లా చాలా చమత్కారం, తన దగ్గర కూర్చుంటే అసలు ఎన్ని గంటలైన టైం తెలియదు. ముఖ్య అతిథులు శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ గారు ఎంత టైం తీసుకొని వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఈ వేదిక మీద ఉన్న మన పల్ల గంగారెడ్డి గారు నేషనల్ టర్మరిక్ కమిటీ చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాతో ఉండడం, ఈ ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా బావ అక్కడొక బావనాడు, ఎక్కడొక బావనాడు, పెద్దోళ్ళ గంగారాం గారు ఇక్కడ ఉండి బీజేపీలో ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుండడం, బావ మీరు ఇక్కడ ఈ ఉత్సవంలో ఉండడం చాలా సంతోషం. సల్లా మోహన్, మనకి వీడీసీలో మనకి విగ్రహం ఫస్ట్ పెట్టుకున్న ఆ కథకు వస్తాను, కానీ వీడీసీ తరపు నుంచి కమిటీ మెంబర్లు అందరూ ఉండి విగ్రహం మనం పెట్టాలా అని అన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మోహన్, మీకు వీడీసీ కమిటీకి. అన్నిటికన్నా ముఖ్యం, ఇవాళ విగ్రహ ఆవిష్కరణకు మా బావ రాకేష్ రెడ్డి చేసినందుకు చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. బాబు అన్నాడు, బావ చాలా మాటలు చెప్పినాడు, అవన్నీ కంపల్సరీ చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే బాబులో ఉన్న ఆవేశము, పట్టుదల అన్నీ బావలో ఉన్నాయి, అంతకని ఎక్కువనే ఉన్నాయి. సో చాలా చేస్తాడు. కానీ బావ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. బావ నీ చేతుల మీద అయినందుకు బాబు ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు, బావ ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు. సో అది వదిలిపెడితే విగ్రహం ఫస్ట్ పెడతామని వచ్చినప్పుడు మన గ్రామ పెద్దలు, మన ఆప్తులు వచ్చి మనం విగ్రహం పెడుతున్నాం అనుకుంటాం బాబుది అని అంటే, సరేనే పెడదాము అని అన్న. విగ్రహము పెడుతున్నాము, పెట్టాలా, ఎందుకు పెట్టాలా విగ్రహం అనేది ఫస్ట్ చాలామంది చెప్పారు. విగ్రహము పెట్టాలంటే దానికి చేసిన పనులైన మన ప్రభావము ఎంత మనుషుల మీద ఎంత చేసిందన్నది చాలా ముఖ్యం. అది విగ్రహం పెట్టాలంటే ఈ విగ్రహం మా బాపుది అని నేను అనుకోను. ఇది మన బాపుది, మన ఊరు బాపుది, మన తాలూకా బాపుది, మన దేశం బాపుది. అంటే ఎంత చిన్న అయినా కానీ ఎక్కడ పోయినా కానీ బాపుది ఒక్కటే అవుతుంది. చాలామంది అన్నీ చెప్పింది. మా ఫ్రెండ్ జానీ ఉన్నాడు అమెరికాలో, ఎక్కడ పోయినా కానీ బాపుది ఒకటి ఏంటంటే, చదువు ఉండని, చదువు లేకపోని ప్రధానమంత్రి కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ బాపు మాట్లాడి కనెక్షన్ కలుపుకుంటాడు మనిషితో. చిన్న పెద్ద ఏదైనా సరే తన కనెక్షన్ కలుపుకునే లెవెల్ ఎవరికి రాదు, అది ఎవరికి రాబోదని అనిపిస్తుంది. అది చాలా గర్వదాయకమైన విషయం. సో ఇప్పుడు ఈ విగ్రహం పెట్టుకున్నందుకు చూస్తే మనిషికి ఎవరికైనా వచ్చే తరానికి స్ఫూర్తి కలగాల. ఆ స్ఫూర్తి అనేది
చాలా ముఖ్యం. విగ్రహం ఎంతోమంది పెట్టచ్చు అన్నారు, మన ధన్పాల్ గారు అన్నారు, బావ అన్నారు, కానీ దాన్ని చూస్తే మనుషులకి వచ్చే తరంకి స్ఫూర్తి కలగాలి. మన విగ్రహం బాపుని చూసినప్పుడు ఊర్లో గుడిసెల్ని ఇల్లులు చేసిన స్ఫూర్తి కలగాల మనుషులకి. అంకాపూర్లో 30-40 సంవత్సరాల కింద ఎన్నో గుడిసెలు ఉండేవి, ఆ గుడిసెల్ని ఇల్లులుగా మార్చిండు. అదొక పని. అయితే వ్యవసాయ రంగంలో నూతన విధానాలు, నూతన పద్ధతులు, నూతన విత్తనాలు నూతనంగా చేసి ఒక 20, 30, 40 సంవత్సరాల ముందు చూపు, ముందు ఆలోచనతో చేసినవి ఎన్నో ఉన్నాయి. సో అది అక్కడ వ్యవసాయం, ఇక్కడ ఊరు పేదలకు మంచి చేయాలనేది అదైతే కరెక్ట్. చేసిన రంగాలు ఒక మనిషి దేంట్లో ఒక్కదాంట్లో చేస్తాడు, కానీ బాపది అట్లా కాదు. వ్యవసాయం, ప్రజలకి ఇల్లులు కట్టించడం, ఊరిలో పెద్ద రోడ్లు. ఇప్పుడు మన ఊళ్ళో రోడ్లు చూస్తే నీకు అమెరికాలో ఎట్లంటే అంతకన్నా తక్కువ లేదు. ఇప్పుడు ఇళ్ళకి పోయినామంటే పెద్ద పెద్ద రోడ్లు, దానికి ఉన్న గ్యాప్ అయినా కానీ అది ఆయన ప్లాన్. అమెరికా వచ్చి చూడలేదు, అది అమెరికా రాకముందు ఉన్న ఆలోచన అన్నది. అమెరికా వచ్చి చూసి ఒక ఇట్లే ఉన్నాయని అనుకున్నాడు. సో అది బాపు ముందు చూపు అనేది అట్లా ఉండే దివ్య దృష్టి, దూరదృష్టి అనేది అంత పెద్దది బాపుది. అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నేను అమెరికా పోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే మనం ఏ సిటీ పేరు అది చెప్తారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడ ఏ దేశం పోయినా నా ఊరు అంకాపూర్ అని ఎప్పుడైనా చెప్పుకున్నాం. అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు నేను అంకాపూర్ అని. అదెందుకు, బాపు చేసిన పనులకి గర్వంగా చెప్పుకోవచ్చు అంకాపూర్ అని. ఆ గర్వము ఉన్నది అది ఎప్పటికీ ఉంటుంది, దానికి చాలా రుణపడి ఉంటాము. సో ఆల్రెడీ బాపు గురించి చేసిన చాలా ఉన్నాయి. మీరు మీ ప్రేమ, మీ అందరి అభిమానము, ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి మీ ఆశీస్సులు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అభిమానము బాపు మీద, బాపు చేసిన పనుల మీద ఉన్నది. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇవాళ టైం తీసుకొని వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని మీ అభిమానంతో మీ ఆశీస్సులు ఇచ్చి మీ అభిమానం పంచినందుకు చాలా చాలా కృతజ్ఞుని. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేసి ఇక్కడ మీ టైం తీసుకొని వచ్చినందుకు మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన,